ఒక ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేసింది, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఆఫ్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం 2019-24 ఆ అలవాటు ఈ రాష్ట్రంలో జరిగింది అధ్యక్ష. ఈరోజు ఘంటసాలలో ఆ రోజు మనం ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష 2016-17లో. కొత్తగా పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసేటప్పుడు వెంటనే భవనాలు కట్టలేం కాబట్టి అక్కడ గిరిజన సంక్షేమ శాఖ చెందినటువంటి భవనాలు ఖాళీగా ఉంటే కలెక్టర్ గారు అక్కడ పెడతామంటే ఇమీడియట్గా పెర్మిషన్ ఇచ్చి అక్కడే పెట్టి మనం కొనసాగించాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019 తర్వాత ఆ కాలేజీ గురించి పట్టించుకునే నాదుడే లేడు. మళ్ళీ మనం వచ్చాం, రిక్రూట్మెంట్ కూడా మొన్ననే ఎన్ని పోస్టులు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి, ప్రొఫెసర్స్ కానీ మొత్తం అవసరమైనటువంటి స్టాఫ్ కానీ ఇవన్నీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇప్పటికే ఫైనాన్స్కి పంపించాం. ఫైనాన్స్ క్లియరెన్స్ ఇస్తే ఆ నోటిఫికేషన్ కూడా ఇస్తాం అధ్యక్ష. రెండవది భవనాలు అధ్యక్ష, 2 విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కలెక్టర్ గారు ఏమన్నారంటే అవి ఖాళీగా ఉన్నాయి, కొంత డబ్బు ఇచ్చి మరమ్మతులు చేసి అక్కడే నడిపిస్తే పర్వాలేదని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. అదొక పద్ధతిలో పనిచేస్తున్నాం. రెండవది శాశ్వతమైనటువంటి భవనాలు కట్టడానికి ఎస్టిమేషన్ కూడా వేయించాం. ఒక 27 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. అది కూడా ఫైనాన్స్కి పంపించాం. మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. నేను మీ ద్వారా గౌరవ సభ్యులకి, ఆ ప్రాంత ప్రజలకి, స్టూడెంట్స్ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇవి తీసుకొని పూర్తి స్థాయిలో బాగు చేసి నడిపించడం కానీ, కొత్త భవనాలు కానీ తొందరగా కట్టిస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. రెండవది అధ్యక్ష, రాజమండ్రిలో కూడా వ్యవసాయ కాలేజ్ మనమే ఇచ్చాం, దానికి కూడా భవనాలు లేవు. అంతెందుకు అధ్యక్ష, వ్యవసాయ ఆచార్య అంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ బాణం లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 2014తో ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే మనకి ఆ రోజు ఆచార్య అంజరంగ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఉండేది, 2014తో మనం విడిపోయిన తర్వాత మనకి ఇక్కడ భవనాలు కూడా లేకపోతే బ్రహ్మాండమైనటువంటి భవనాలు అధ్యక్ష. ఆ యూనివర్సిటీకి వెళ్తే ఎంత ముచ్చటేస్తుందంటే అంత ముచ్చటేస్తుంది. ఆ భవనాలు మనం బ్రహ్మాండంగా కట్టి 80% మనం కంప్లీట్ చేసాం అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ 80% కంప్లీట్ అయినటువంటి భవనాలు కూడా పూర్తి చేయలేక అవి కూడా అసంపూర్తిగా ఉండిపోతే మొన్ననే వెళ్ళాం, అది కూడా కంప్లీట్ చేయడానికి చేస్తున్నాం. అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే అధ్యక్ష, ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి హార్టికల్చర్ కాలేజ్ బ్రహ్మాండంగా ఇచ్చాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం. 5 సంవత్సరాలు దాన్ని వదిలేశారు. నేను మొత్తం ఈ రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కానీ, హార్టికల్చర్ కానీ, వ్యవసాయ కాలేజీలకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అన్ని కూడా తెప్పించుకున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయం. వీలైనంత తొందరగా మనకి వెసులుబాటు వస్తుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఎక్కడైతే ఈ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, హార్టికల్చర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో, స్టాఫ్ అవసరం ఉందో ఇవన్నీ పూర్తి చేస్తాం. వీలైనంత తొందరగా నేను ఘంటసాల కూడా వెళ్ళి ఒకసారి సభ్యులు నేను చూసి అక్కడ స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తప్పనిసరిగా తీసుకుంటామని మీ ద్వారా సభ్యులు